Hi, this is Satish Kumar. Let's move into our new chapter, Chemical Equations, which is the second chapter in Telangana State SSC syllabus. So, before moving to that chemical equations, let's recall what you learned in your previous classes, the things which are the physical changes and which are chemical changes. You are familiar with many number of physical changes. Here some physical changes are given. One is crushing of can, melting an ice cube, boiling water, mixing sand and water, breaking a glass, dissolving sugar and water, shredding paper and chopping wood. These type of things all are physical changes. Here we cannot get any new substance with different properties, and most of physical changes are reversible. ఈ రసాయన సమీకరణాలు అనే లెసన్లోకి వెళ్ళే ముందు మనము భౌతిక మార్పులు, రసాయనిక మార్పులు అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ కొన్ని భౌతిక మార్పులకు సంబంధించినటువంటి ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఇవన్నీ కూడా మీరు నిత్య జీవితంలో చూస్తున్నవే. ఇక్కడ ఇచ్చిన ఇవి క్రషింగ్ ఆఫ్ క్యాన్ని క్రష్ చేయటము, లేకపోతే ఐస్ కరగడము, ఈ ఉదాహరణల్ని మీరు నిత్య జీవితంలో చాలా చూశారు. అక్కడ బ్రేకింగ్ ఆఫ్ గ్లాస్, మిక్సింగ్ ఆఫ్ సాండ్ అండ్ వాటర్. అయితే ఇక్కడ ఈ వీటిలలో ఇవి కూడా కొత్త పదార్థాలు ఏర్పడట్లేవు. ఐస్ కరిగి నీళ్ళు అవుతుంది, ఐస్ H2Oనే, నీళ్లు H2Oనే, కొత్త పదార్థం లేదు. అట్లనే వాటర్ని బాయిల్ చేస్తున్నాం, నీళ్లు H2Oనే, బాయిల్ అయిన తర్వాత వచ్చేటటువంటి వాటర్ వేపర్ కూడా H2Oనే. సో ఇట్లా కొత్త పదార్థాలు ఏర్పడకుండా ఉండి రివర్సబుల్ అయ్యేది. అంటే ఇప్పుడు ఐస్ కరిగి వాటర్ అవుతుంది, మళ్ళీ వాటర్ని మనం కూల్ చేస్తే మళ్ళీ ఐస్ అవుతుంది. ఇట్లా రివర్సబుల్ ప్రాసెస్లో చేయగలిగే వాటిని ఫిజికల్ చేంజెస్ అని అంటారు. చాలా వరకు ఫిజికల్ చేంజెస్ అన్నీ కూడా రివర్సబుల్. ఇప్పుడు కెమికల్ చేంజెస్ చూద్దాం. ఇక్కడ మీకు కొన్ని కెమికల్ చేంజెస్ ఇవ్వబడ్డాయి. ఇవి కూడా మీరు మీ డైలీ లైఫ్లో చాలా చూస్తారు. సర్వింగ్ మిల్క్ ఆర్ కర్డ్లింగ్ ఆఫ్ మిల్క్, మిక్సింగ్ యాసిడ్ అండ్ బేస్, డైజెస్టింగ్ ఫుడ్, ఎక్సెట్రా ఆర్ దేర్. సో హియర్ ఇన్ ఎవ్రీ కేస్ new substances are formed. For example, mixing acid and base. If you mix acid with base, you will get a salt and water. So acid, that salt won't have the acid characters or the base characters. It is somewhat different from acid and base. Means we get new substances with new properties in chemical changes. కెమికల్ చేంజెస్లో మనము కొత్త పదార్థాలని, కొత్త ధర్మాలతో కూడినటువంటి పదార్థాలని పొందుతాం. కానీ ఫిజికల్ చేంజెస్లో పదార్థం మారలే. మనం ఏవైతే చర్య లోపలికి తీసుకున్నామో మళ్ళీ చర్య జరిగిన తర్వాత కూడా అవే పదార్థాలు ఉన్నాయి. కానీ కెమికల్ చేంజెస్లో అట్లా లేవు. కెమికల్ చేంజెస్లో కొత్త పదార్థాలు ఏర్పడ్డాయి, కొత్త ధర్మాలతో కూడిన ఏర్పడ్డాయి. ఇంకొకటి, కెమికల్ చేంజెస్ ఇర్రివర్సబుల్, అంటే రివర్సబుల్ కాదు. కర్డ్లింగ్ ఆఫ్ మిల్క్ని కర్డ్ లాగా మారిన తర్వాత అది కెమికల్ చేంజ్, ఎందుకంటే కొత్త పదార్థం ఏర్పడ్డది. మళ్ళా ఆ కర్డ్ని మనం మిల్క్ లాగా మార్చలేము, మారదు. కాబట్టి కెమికల్ చేంజ్ అనేది ఇర్రివర్సబుల్, రివర్సబుల్ కాదు. కొత్త సబ్స్టాన్సెస్ వస్తాయి, ఆ కొత్త సబ్స్టాన్స్కి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. అట్లా ఉంటే దాన్ని కెమికల్ చేంజ్ అని అనాలి. Now I want to explain what is a chemical reaction. A chemical reaction is a process in which new substances with new properties formed. ఏ చర్యలోనైతే కొత్త ధర్మాలతో కూడినటువంటి కొత్త పదార్థాలు ఏర్పడతాయో అటువంటి చర్యలను రసాయనిక చర్యలని అంటారు. Now I want to explain what is a chemical equation. అసలు రసాయన సమీకరణం అంటే ఏంటిదో ఇప్పుడు చూద్దాం.
A chemical equation is the symbolic representation of a chemical reaction in the form of symbols and formula, where in the reactants are on left hand side and the products are on right hand side. అంటే ఒక రసాయనిక చర్యను ఆ రసాయనిక చర్యలో పాల్గొన్నటువంటి రసాయనాల సింబల్స్ ద్వారా ఫార్ములాస్ ద్వారా రిప్రజెంట్ చేస్తూ ఆ రసాయన చర్య మొత్తాన్ని కూడా మనం ఒక ఈక్వేషన్ లాగా అంటే సమీకరణం లాగా రాస్తే దానిని మనం రసాయనిక సమీకరణం అని అంటాం. ఈ రసాయన సమీకరణంలో ఎడమ చేతి వైపు ఉన్న వాటిని రియాక్టెంట్స్ అని అంటే క్రియాజనకాలు అని, కుడి చేతి వైపు ఉన్న వాటిని ప్రొడక్ట్స్ అని అంటే క్రియాజన్యాలు అని అంటాం. ఇఫ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ there are more than one reactant or product, then we have to keep plus sign in between them. అంటే ఏదైనా రసాయన సమీకరణంలో క్రియాజనకాలు కానీ క్రియాజన్యాలు కానీ ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్లయితే వాటి మధ్యన ప్లస్ గుర్తుంచాలి. అట్లనే వీ హ్యావ్ టు కీప్ అన్ ఆరో ఇన్ బిట్వీన్ రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ అండ్ ద ఆరో హెడ్ షుడ్ పాయింట్ టువర్డ్స్ ద ప్రొడక్ట్స్. అంటే మనము క్రియాజనకాలు క్రియాజన్యాల మధ్యన ఒక బాణం గుర్తునుంచాలి. ఆ బాణం యొక్క హెడ్ ఎప్పుడు కూడా క్రియాజన్యాల వైపు సూచిస్తూ ఉండాలి. ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం ఇది. సో దిస్ ఇస్ ద రియాక్షన్ బిట్వీన్ సోడియం అండ్ వాటర్. ఇట్ గివ్స్ sodium hydroxide and hydrogen gas. The left hand side sodium and water are called reactants, and right hand side sodium hydroxide and hydrogen are called products, and between these two reactants and products one arrow is there and that arrowhead pointing towards the products. అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటిని క్రియాజనకాలని, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటిని క్రియాజన్యాలని అంటారు. ఇక్కడ సోడియము వాటరు క్రియాజనకాలు అవుతాయి, సోడియం హైడ్రాక్సైడు హైడ్రోజన్ గ్యాస్ క్రియాజన్యాలు అవుతాయి. వాటి మధ్యన నేను బాణం గుర్తు కూడా పెట్టినా మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ బాణం గుర్తు యొక్క హెడ్ ఎప్పుడు కూడా క్రియాజన్యాల వైపు సూచిస్తూ ఉంటుంది. Here the reactants and products are more than one, that's why plus sign is kept in between them. In between sodium and water there is a plus sign, and in between sodium hydroxide and hydrogen gas there is a plus sign. If you observe carefully the chemical equation, left hand side and right hand side the atoms should be same, because according to the law of conservation of mass, matter can neither be created nor be destroyed. So here the sodium atoms on left hand side are 1 and right hand side also 1, oxygen is 1 1, but hydrogen on left hand side is 2 and on right hand side it is 3. This type of chemical equation is called unbalanced equation, so we must balance the equation. సో ఇప్పుడు సూచించినటువంటి ఈ రసాయనిక సమీకరణంలో సోడియము ఆక్సిజన్లు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఒకే విధంగా ఉన్నాయి, కానీ హైడ్రోజన్లు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ 3 ఉన్నాయి. మనం పదార్థాన్ని సృష్టించలేము, నాశనం చేయలేము. కాబట్టి ఈ ఈక్వేషను అన్బ్యాలెన్స్డ్గా అంటే తుల్యం కాకుండా ఉంది. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయాలి, అంటే తుల్యం చేయాలి. ఎలా బ్యాలెన్స్ చేయాలనో చూద్దాం. సో కన్సిడర్ దిస్ ఈక్వేషన్ in which hydrogen and oxygen are combined to give water, H2O. H2 plus O2 will give you H2O. This is unbalanced equation because oxygen on left hand side is 2 and on right hand side is 1. So it must be balanced. How to balance it? Let us see. So to balance this, you have to make a table like this, in which you have to write the name of the element, atoms on reactants and atoms on products. Now if you observe, the oxygen on reactants has 2 atoms and on products it is 1, so you have to make it 2. So make it 2 means you should not write H2O2 because H2O2 is not water, and you should not write H22O which is not formula for water. So we have to change the quotient.
then the equation becomes H2 plus O2 gives rise to 2H2O. This is also not balanced, because now the hydrogen atoms on left hand side is 2, but on right hand side it is 4, so it must be balanced. Then the left hand side hydrogen atoms should be 4, that's why we have to cancel 2 and we have to keep 4. Now the final equation becomes as 2H2 plus O2 gives 2H2O, which is perfectly balanced. Let us balance one more equation. Iron oxide plus aluminum gives iron plus aluminum oxide. We have to make a table like this, and atoms on reactants and products should be written, and there is no change in oxygen, because on reactants it is 3 and products it is 3, and iron it is 2 and 1. So first you have to change iron. Now iron is balanced, which is 2 and 2 on reactant side and product side. Now aluminum on product side it is 2 and reactant side it is 1, so we must balance it. So we balanced aluminum also. Now the final equation becomes Fe2O3 plus 2Al gives 2Fe plus Al2O3. So this is the way to make a chemical equation balance, and if you practice more and more, you need not to draw the table like this, and you can do without drawing table also. Let's balance this equation. CO2 plus H2O gives C6H12O6 plus O2. So again you have to draw the table. Element, atoms in reactants and atoms in products. Carbon, oxygen, hydrogen. Carbon, here it is 1, and product side it is 6, and oxygen here it is 3 and product size it is 8, and hydrogen here it is 2 and product size it is 12. So first of all I wish to balance hydrogen. So before that you should not keep anything in between the formula. For example, H2O should be H2O, it should not be H2O2 or H22O or something like that, H3O. You should not change in between those things, and the front part only should be changed, means the coefficient only changed. So for that I just want to close with boxes, means inside boxes you should not write anything. Understand? So you should not write inside box. Now hydrogen here it is 12, and in reactants it is 2. So I want to make it 12. To make it 12, here it is 2. So 2 should be multiplied with 6 to get 12. So I should multiply this with 6. Now it's over. Now the oxygens here 2 and it is 8. So here also it is 8. So oxygen is balanced too, don't worry. Now carbon. Carbon on product side it is 6, on reactant side it is 1. So to make 1 to 6 we have to keep 6 here. So you should not write C6O2, because carbon dioxide means CO2, not C6O2. That 6 should be written here. Now the oxygens on left hand side 6 into 2 12, 6 into 1 6, total 18, but on right hand side it is 8. So here the oxygen, right hand side oxygen should be increased to 18. So here it is 6. So we need, here we have 6 and 2, total 8. Here is 6 and this should be changed to remain 12. Okay, so to make it 12, these 2 should be multiplied with the 6. So I am keeping 6 here. So it will become 18. So the final equation becomes
6CO2 plus 6H2O gives C6H12O6 plus 6O2. This is the final equation. In this way, you have to balance the chemical equations.